వెల్కమ్ టు కాళేశ్వరం టీవీ. పిఎంసి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గుల్లబుద్దారం జయశంకర్ జిల్లా ఉప్పాలపల్లి సోమవారం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మందల రవీందర్ రెడ్డి దుదేక్లపల్లి కోయగూడెం గ్రామాల్లో బడిబాట నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా హెచ్ఎం రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఇంటిని సందర్శించి బడి పిల్లల వివరాలు తెలుసుకున్నారన్నారు. ప్రైవేట్ పాఠశాలలో చదివే విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలు చేర్చాలని విద్యార్థులను తల్లిదండ్రులను ప్రోత్సహించడం జరిగిందన్నారు. కోయగూడెంలో ఉన్న పిల్లలకు వారి తల్లిదండ్రులకు చదువు యొక్క ప్రాధాన్యత గురించి వివరించి చెప్పారు. బడి పిల్లలు బడిలోనే ఉండాలని, వారిని బయటి పనులకు పంపడం చట్టరీత్యా నేరమని, అందరూ చదువుకొని వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. మీరే ఇట్లా అంటారంటే నేనైతే ఆశ్చర్యపడతాను. ఇప్పుడు నా పిల్లవాడు నాకు తెలియకుండా బయటికి పోతానంటే అది పిచ్చి అయితే బల్లె వరకే ఉండమని చెప్పాలా. అక్కడ ఏమైనా ఉంటే వాడమని చెప్పాలని బయటికి రానియద్దు. బయట బుల్లి ఎక్కడి గేమ్ ఎక్కడి, ఫస్ట్ ఊళ్ళో క్రికెట్ ఎక్కడి, పిచ్చి అక్కడైతే నీకు అంతే ఒక టీం ఉంటుంది, వాళ్ళు చేస్తారు, ఆడతారు, ఆ కోచ్ మేడం ఉంటుంది కాబట్టి చేయగలుగుతుంది. ఇక్కడేంది వాడు కొట్టా వీడు రాను, వాడు కొట్టా వీడు ఇదే పని. ఏముంటుంది అందులో ఏమైనా టెక్నిక్ వస్తుందా? ఆనందమైన మంచికి అదైతాడా? కారు కదా. నన్ను అడిగితే హాస్టల్కి వెళ్తే ఇమ్మీడియట్ వాళ్ళందరినీ చూసి ఏమవుతుంది తెలుసా, నాకు రాదని డిసైడ్ అవుతుంది. మీరు ఆలోచించారు బాగా. నువ్వు డిస్లాండ్ తోటి నాకు వస్తాను అనుకుంటాను, కానీ వీడు ఇక్కడున్నంత కూడా ఉండకుండా అక్కడ డల్ అవుతుంది. ఎందుకు చెప్తా పడి అందరూ క్లాసులో 40 మంది ఉంటారు, 45 ఉంటారు, 44 మంది స్పీడ్ ఉంటారు. నీ ఒక్కనికి సపరేట్ క్లాస్ ఏం చెప్పారు హాస్టల్లో గుర్తుపెట్టుకోండి. మేమే నిన్న వేయింది అలా చెప్పాం, ఓపెన్ చెప్తాను. నేను మొన్న తెలుగు తెలుగు చెప్పిండే సగం అంటాను, నిన్నో సగం అంతా చెప్పిండే, పాఠం అయిపోయింది. రేపు సోమవారం విని చెప్పాడు మళ్ళీ పిలిచి, అది మనకి తెలిసిన జ్ఞానం, అది తెలుగు ఆ మాత్రం ఉపయోగించుకోవాలి. అది కూడా చెప్తారా అట్లా? నువ్వు 4 రోజులు ఇక్కడ ఉద్యోగుల పిల్ల వచ్చినవరా, మీ తెలుగు సారు లేదా మేడము, మీ తెలుగు మేడం నీకు సపరేట్ పిలిచి ఆ పాఠం చెప్తుందా? ఆ నాలెడ్జ్ ఉండాలి ఫస్ట్. మనకు అది ఉంటే సరిపోతుంది. అది వీడు కోల్పోతాడు.